హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రూబెన్స్ ఎక్స్ప్లోరర్ తెలుగు. భారతదేశంలోనే హనుమంతుడు లేని ఏకైక రామాలయం. ఎత్తైన గోపురాల్లో ఈ దేవాలయం కూడా ఒకటి. సీతారాముల కళ్యాణం భారతదేశమంతా పగులు జరిగితే ఈ ఒక్క స్థలంలో మాత్రమే రాత్రిపూట జరుగుతుంది. ఆ దేవాలయమే ఒంటిమిట్ట కోదండ రామస్వామి దేవాలయం. ఈ ఒంటిమిట్ట అనేది కడప జిల్లాలో అయితే ఉంటుంది. కడప నుంచి 28 కిలోమీటర్లు, రాజంపేట నుంచి 29 కిలోమీటర్లు, మదనపల్లి నుంచి 146 కిలోమీటర్లు, కదిరి నుంచి 135 కిలోమీటర్ల దూరంలో కడప జిల్లాలో ఈ ఒంటిమిట్ట కోదండ రామస్వామి దేవాలయం అయితే ఉంటుంది. 1356 సంవత్సరంలో బుక్కరాయల్ అనే రాజు స్టార్ట్ చేశాడు. తర్వాత విజయనగర రాజులు, ఆ తర్వాత మట్లి రాజులు దీన్ని అభివృద్ధి చేస్తూ వచ్చారు. అద్భుతమైన శిల్ప సంపదకు నిలయం. చూస్తే మతిపోయే శిల్పాలు. ప్రతి గోపురానికి, స్తంభానికి అద్భుతమైన శిల్పాలు అయితే ఉంటాయి. ఈ ప్రాంగణంలో తూర్పు, దక్షిణం, ఉత్తరం ఎత్తైన గోపురాలు అయితే ఉంటాయి. ఇక్కడ ఉన్న శిలాశాసనాలు 1350 సంవత్సరంలో అయితే రాశారు. వీటిపైన ఉన్న అక్షరాలు తెలుగు అయితే కాదు, అదైతే మనకేం తెలీదు. మీకు ఎవరికైనా తెలిస్తే ఏ లిపి అనేది కామెంట్ సెక్షన్లో నాకు మెసేజ్ చేయండి. తెలియని వాళ్ళు కూడా తెలుసుకుంటారు. ఒకే శిల మీద సీత, రామ, లక్ష్మణుల విగ్రహాలు చెక్కబడ్డాయి. అందుకే ఏకశిల ఆలయం అని కూడా అంటారు. హనుమంతుడు లేని ఏకైక ఆలయం ఎందుకంటే, ఇక్కడ హనుమంతుడు విగ్రహం ఎందుకు ఉండదంటే, శ్రీరాముల వారు ఇక్కడికి వచ్చిన సమయంలో హనుమంతుడు లేడు, అంటే పరిచయం కూడా లేదు. దీని తర్వాత ఈ గుడి టెంపుల్ కట్టిన తర్వాత ఆయన హనుమంతుడు శ్రీరామునికి పరిచయం అయ్యారు. అందుకే ఆ టెంపుల్ హనుమంతుడు లేడు కాబట్టి శ్రీరాముడు, లక్ష్మణుడు, సీతాదేవుల విగ్రహాలు మాత్రమే ఉంటాయి. తర్వాత కొత్తగా ఈ దేవాలయం ఎదురుగా హనుమంతుడికి అయితే విగ్రహం కట్టారు, సంజీవరావు స్వామి అని. మనకి ఈ టెంపుల్కి ఎదురుగానే ఉంటుంది. అది కూడా కొత్తగా కట్టిండే టెంపుల్ అది. త్రేతాయుగంలో ఇక్కడికి శ్రీరాముడు, లక్ష్మణుడు, సీత వచ్చినప్పుడు సీతాదేవికి దాహం వేస్తుంది. అప్పుడు శ్రీరాముడు బాణాన్ని వేస్తాడు. అక్కడ నీటి బుగ్గ ఉద్భవిస్తుంది. అందుకే ఈ ఒంటిమిట్ట రామాలయం ఇక్కడ నిర్మించారని కొంతమంది అయితే చెబుతూ ఉంటారు. దీనిని ఒంటిమిట్ట అనడానికి ఇంకా 2 కారణాలు ఉన్నాయి, తర్వాత చెప్తాను. పూర్వం ఈ స్థలం దండకారణ్యంలాగా ఉండేది. మహర్షులు ఇక్కడ తపస్సు చేస్తుంటే ఇక్కడ ఉన్న రాక్షసులు వాళ్ళని ఇబ్బంది పెట్టేవారు. మృకండ మహర్షి, శృంగి మహర్షి శ్రీరాముల వారిని ప్రార్థిస్తే శ్రీరాముల వారు వచ్చి ఆ రాక్షసుని సంహరించారు. ఇక్కడ సీతారామ సమేతంగా అమ్మలపొది, పిడిబారు, కోదండం పట్టుకొని ఈ ప్రాంతానికి వచ్చారని స్థల పురాణం చెబుతుంది. అందుకే ప్రతీకగా సీత, రాముల, లక్ష్మణుల ఒకే శిల మీద వీళ్ళ విగ్రహాలు అయితే చెక్కారు. తర్వాత జాంబవంతుడు ఈ విగ్రహాలకి ప్రాణప్రతిష్ఠ చేశాడు. ఈ ఒంటిమిట్ట ఎందుకు అంటారంటే, మనం ఫస్ట్లో చెప్పుకున్నాం కదా, ఇక్కడ సీతమ్మ తల్లి దాహం తీర్చడానికి రాముడు బాణం వేశాడు, నీళ్ళు వచ్చాయి, అందుకే ఒంటిమిట్ట అంటారని ఇక్కడ నిర్మించారని అంటారు. అలాగే ఈ ఒంటిమిట్ట అనేది అక్కడ ఉన్న ఆలయం మెట్టపైన ఉంటుంది. అంటే మనమున్న కిందడానికి ఆ ఆలయం కొంచెం ఎత్తులో ఉంటుందని కొంతమంది దాన్ని ఒంటిమిట్ట అని పిలుస్తారు అని కూడా కొంతమంది అంటారు. ఇంకా పురాణాల ప్రకారం చూసుకుంటే ఇక్కడ ఒంటుడు, మిట్టుడు అనే 2 గజదొంగలు ఉండేవారు. వీళ్ళు ఇక్కడ ఉండేది పక్క ఊళ్ళో దొంగతనాలు చేసుకుంటూ బతికేవారు. ఒకరోజు వీళ్ళిద్దరికీ కలలో శ్రీరాముడు కనబడి ఇలా దొంగతనాలు చేయడం తప్పు అని చెప్తాడు. అప్పుడు వాళ్ళు లేచి చూస్తే ఆశ్చర్యపడిపోతారు. అప్పటి నుంచి వాళ్ళు మారిపోయి ఆ దేవునికి వాళ్ళ జీవితాన్ని అంకితం చేస్తారు. అందుకే ఈ ప్రదేశానికి ఒంటిమిట్ట అని అంటారని కొంతమంది అయితే చెబుతూ ఉంటారు. భారతదేశంలో ఎక్కడ లేని విధంగా ఇక్కడ రాత్రి కళ్యాణ మహోత్సవం ఎందుకు జరుగుతుందంటే, దేశంలో సీతారాముల కళ్యాణం పగటిపూట జరుగుతుంది.
ఆ వేడుక చూడలేదని చంద్రుడు బాధపడుతుంటే అప్పుడు మాట ఇస్తాడు శ్రీరాముడు చంద్రునికి, ఒంటిమిట్టలో నీ సమక్షంలో నా కళ్యాణం జరుగుతుందని. చతుర్దశి రోజు పౌర్ణమి గడియాల్లో పున్నమి చంద్రుడి సమక్షంలో సీతారాముల కళ్యాణ మహోత్సవం జరిపిస్తారు. ఇక్కడ ఒక ముస్లిం పేరు మీద ఒక బావి అయితే ఉంది. అదే ఇమాం బేగ్ బావి. 1640 సంవత్సరంలో కడపకి అబ్దుల్ నబీ ఖాన్ పరిపాలించేవారు. ఆయన ప్రతినిధే ఈ ఇమాం బేగ్. పని మీద ఈ ఒంటిమిట్టకైతే వస్తాడు ఆయన. ఇక్కడ ఉన్న భక్తుల్ని చూసి, చాలామంది ఉంటారు, వాళ్ళని చూసి, ఏంటి మీ దేవుడు అంత గొప్పనా, ఇంతమంది జనాలు ఉన్నారని కొంచెం హేళనగా చూసి మాట్లాడతాడు. అప్పుడు అక్కడ ఉన్న భక్తులు, ఇక్కడ ఉన్న దేవుడు పిలిస్తే పలుకుతాడు అని చెప్తారు. మామూలుగా మాట వరుసకు అంటాం కదా, మీ దేవుడు ఏం గొప్ప అంటే, మా దేవుడు ఏ వరాలైనా ఇస్తాడు, ఏ బాధలైనా తీరుస్తాడని. అలా వాళ్ళు కూడా ఇక్కడ ఉన్న దేవుడు పిలిస్తే పలుకుతాడని అంటారు. సరే, నేను పోయి పిలుస్తాను, పలుకుతాడేమో చూద్దామని పోయి సీతారామ అని ఒకసారి పిలివగానే ఓం అని ఆ దేవాలయం నుంచి శబ్దం అయితే వినిపిస్తుంది. ఆయన ఆశ్చర్యపోతాడు, పక్క ఉన్న వాళ్ళు కూడా ఆశ్చర్యపోతారు. వేరే ఏమైనా శబ్దం వచ్చిందేమని మళ్ళీ 2-3 సార్లు పిలుస్తాడు. సేమ్ అలాగే శబ్దం అయితే వస్తుంది. అప్పుడు ఆశ్చర్యపోయి ఆయన జీవితం మొత్తం అక్కడ ఆ శ్రీరామచంద్రునికి అంకితం ఇచ్చేస్తాడు. ఆయన సన్నిధిలోనే ఈ ఇమాం బేగ్ గారు అయితే ఉంటారు. ఆయన ఇక్కడ ఉన్న భక్తులు వస్తారు కదా, వాళ్ళకి దాహం తీర్చడానికి అక్కడ ఒక బావి అయితే తవ్వుతాడు. ఇప్పుడైతే అది బూడిపోయింది, అంతగా లేదు. ముందైతే ఆ బావిలో నీళ్ళే తాగేవారంట ఇక్కడికి వచ్చే వాళ్ళంతా. ఇక్కడే కొంత దూరంలో ఆంధ్ర వాల్మీకి వాసుదాస్ స్వామి ఆశ్రమం అయితే ఉంది. ఎవరు ఈయన అంటే, భద్రాచలంకి రామదాసు ఎలాగో ఒంటిమిట్టకి వాసుదేవ స్వామి అలాగా. తన ఉద్యోగం కూడా వదిలేసి టెంకాయ చిప్ప పట్టుకొని దేశం మొత్తం తిరిగి చందాలు వసూలు చేసి ఈ దేవాలయాన్ని మళ్ళీ కొత్తగా కట్టించాడు. ముందు కట్టారు, కొంచెం డ్యామేజ్ అయిపోయింటే ఇలా మళ్ళీ కట్టాలి అని ఆయన దేశం మొత్తం తిరిగి చందాలు వసూలు చేసి ఈ దేవాలయాన్ని అయితే మళ్ళీ కట్టించాడు. గోపురాలపైన, స్తంభాలపైన ఎన్నో శిల్పాలు అయితే ఉన్నాయి. సీతారాముల కళ్యాణం జరిగినట్టు రంగమండపంలో 32 స్తంభాలు ఉన్నాయి. 32 స్తంభాల మీద రామాయణం, మహాభారతం, దశావతారాలు ఎన్నో అద్భుతమైన శిల్పాలు అయితే చెక్కారు. ఖచ్చితంగా చూడవలసిన పుణ్యక్షేత్రాల్లో ఈ ఒంటిమిట్ట పుణ్యక్షేత్రం కూడా ఒకటి. దర్శనం కూడా త్వరగా అయిపోతుంది. ఇక్కడ ఎవరు తొందర పెట్టరు. అంటే దర్శనం పోయేటప్పుడు కొన్ని దేవాలయాల్లో తోసేస్తారు కదా, 1 సెకండ్ 2 సెకండ్లు చూడకుండా కూడా తోసేస్తుంటారు. అలా ఏం లేదు, మనం ఉన్నంత వరకు ఇక్కడ ఉండొచ్చు. దేవుణ్ణి కల్లారా మన బాధలు, మన ఏమన్నా సమస్యలు ఉన్నా కూడా చెప్పుకొని మా దేవుని బాగా చూసేంతవరకు మనం అక్కడ ఉండి తర్వాత రావచ్చు. ఈ ఆలయం తిరుమల తిరుపతి దేవస్థానం అధీనంలో అయితే ఉంటుంది. ప్రతి నెల 2వ శనివారం తిరుమల లడ్డు ఇక్కడైతే దొరుకుతుంది, తీసుకోవచ్చు మనం. ప్రతి మంత్ 2వ శనివారం అయితే తిరుమల లడ్డు ఇక్కడ దొరుకుతుందంట. నేను పోయేటప్పుడు అయితే ఆ రోజు శనివారం కాదు, నేను వచ్చేసినాక తర్వాత వేరే వాళ్ళు చెప్పారు ఇలా జరుగుతుంది, తిరుమల లడ్డు అయితే అక్కడ దొరుకుతుంది 2వ వారం అని. పోవాలనుకున్న వాళ్ళు ప్లాన్ చేసుకుని పోండి. ఇంకా ఇక్కడ దగ్గరలో కూడా మనకి కడప కొంచెం ఒక 60-70 కిలోమీటర్ల దూరంలో వచ్చి గండికోట అయితే ఉంటుంది. అలాగే మనకి కడపలోనే అమీన్ పీర్ దర్గా, పెద్ద దర్గా అయితే ఉంటుంది. చాలామంది సెలబ్రిటీస్ అయితే వస్తుంటారు. మీరు అనుకోవచ్చు ఇలా దర్గా, ముస్లిం దర్గా గురించి ఎందుకు చెప్తున్నారని. మీకు ఇష్టం ఉంటే పోవండి, లేదంటే లేదు. అంటే నేను చెప్తున్నా, ఉంటుంది, చూడాలి అనుకున్న వాళ్ళు మాత్రం పోయి దర్శించుకోవచ్చు, లేదంటే అది మీ ఇష్టము. ఏమైనా నేను ఇప్పుడు చెప్పిన చరిత్రలో ఏమైనా తప్పులుంటే పెద్ద మనసుతో క్షమించండి. మీకు తెలిసిన కొన్ని విషయాలు కూడా నాకు కామెంట్ సెక్షన్లో అయితే మెసేజ్ చేయండి, తెలియని వాళ్ళు కూడా తెలుసుకుంటారు. ఇలాంటి మరికొన్ని హిస్టారికల్ ప్లేసెస్ గురించి కావాలనుకుంటే నా ఛానల్కి సపోర్ట్ చేసి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తే ఇంకా ఎన్నెన్నో మంచి మంచి పుణ్యక్షేత్రాలు అయితే నేను అప్లోడ్ చేస్తుంటాను. ఈ ఇన్ఫర్మేషన్ గురించి మీరు ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. తప్పకుండా కామెంట్ చేయండి, తప్పు ఉంటే క్షమించండి. జై శ్రీరామ్.